మూవీకే హైలైట్ గా ఉండబోతుంది ఆ జాతర సీన్ అని చెప్పి నేను నిన్న స్టార్టింగ్ నుంచి వచ్చే సీన్స్ అన్నీ ఒక హైప్ లో వస్తుంటే హైప్ కి అమ్మమ్మ ఊరు లెక్క ఉంటుంది అది. ఏమంటుందన్న శ్రీలీల కిచ్చా వచ్చాడు కిసక్, చాచా వచ్చాడు కిసక్. ఏదైనా ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయా? వెళ్ళమ్మ తింటే ఎట్టా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపిస్తా అంటాడు. ఎప్పుడన్నా అంటే ఇన్ని డేస్ వర్క్ చేశారు కాబట్టి ఒక మంచి మెమరీస్. ఫుట్పాత్ ఉంటుంది ఇక, ఫుట్పాత్ పైన నన్ను నించోబెట్టింది. నించోబెట్టి ఆయన కింద దిగి హైట్ అంటే మ్యాచింగ్కి నిజంగా అనుకున్నట్టు రూల్ చేస్తాడా పుష్ప? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ అయితే నేను ఇంటర్వ్యూ చేయబోతున్నా. సో ఆ వ్యక్తి కూడా నాకు చాలా ఇష్టం అనమాట. సో చాలా మంచిగా అనిపిస్తుంది ఆ వ్యక్తి చూస్తూ ఉంటే. సో దేశవ్యాప్తంగా పుష్ప 2 సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో పెద్ద ఎత్తున ప్రజలు అలాగే అభిమానులు అయితే వెయిట్ చేస్తున్నారు. సో అదే పుష్ప 2కి సంబంధించి కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. కొన్ని పోస్టర్స్ ట్రోల్ అవుతుంటే, రీల్స్లో వస్తుంటే అసలు వాస్తవంగా అక్కడ ఏం జరిగిందని చెప్పి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. అది పక్కన పెడితే జాతర సీన్ హైలైట్గా మారబోతుంది పుష్ప 2లో అని చెప్పి కూడా పెద్ద ఎత్తున మనం వార్తలు ఉంటున్నాం. సో దీనికి సంబంధించి కూడా మన పుష్ప అల్లు అర్జున్ ఒక ఫ్రెండ్ని అయితే నేను తీసుకొచ్చిన. సో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఒక మెయిన్ ఫ్రెండ్ నేను తీసుకొచ్చిన అనమాట. సో సీనియర్ యాక్టర్ తను. సో తను చాలా సినిమాస్లో మనం చూసాం. సో తను ఎవరో కాదు, సురేష్ అన్న అనమాట. సో అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న ఎలా ఉన్నావు? సూపర్ అన్న. నేను నవ్వుతూనే బాగుంటాను. సో అదో అందం నీకు. ఎలా ఉన్నారు అన్న? ఫస్ట్ అయితే అంత హ్యాపీ అన్న. ఎలా నడుస్తుంది ఇంట్లో? అంత దేవుని దయాల అంత మంచిగా ఉన్నాం, అంత మంచిగా నడుస్తుంది. అంత మంచిగా నడుస్తుంది. సో మొత్తానికి అయితే చాలా సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఒక పెద్ద బ్లాస్ట్ తో రాబోతున్నావు, వైల్డ్ ఫైర్ తో రాబోతున్నావు. సో పుష్ప 2 ద రూల్. ఎన్ని డేస్ వర్క్ చేసావు అందులో? ఆల్మోస్ట్ జరిగిన రోజులు, హీరో గారికి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు చేయడం జరిగింది. ఓకే. ప్రతిరోజు ఇంకా మనము మంచి పండుగ రోజులు అక్కడే జరిగింది షూట్. మీరంతా కలిసి రూల్ చేస్తున్నారు పుష్ప 2ని. అంతేగా, మీరు రైస్ చూసి ఇప్పుడు రూల్ చూడబోతున్నారు. అంతే అంట. నిజంగా అనుకున్నట్టు రూల్ చేస్తాడా పుష్ప? అనుకున్న దానికి డబల్ గానే చేస్తాడు. అంతే, ఎందుకంటే 2 కాదు, ఇది డబల్. ఓకే, 2 డబల్ అంటారు. ఓకే. సో ఫస్ట్ మీ లైఫ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఎందుకంటే చాలా నియర్ బై ఎన్ని సినిమాస్ మీరు నటించారన్న? నేను నియర్ బై 60 వరకు ఉండొచ్చు, కౌంట్ చేసుకోలే ఉండొచ్చు అంత. 60. ఓకే. సో ఎక్కువ ప్రజలు మీకు గుర్తుపట్టిన సినిమా అంటే మీకు గుర్తింపు తెచ్చిన సినిమా అంటే చెప్తారు? దృశ్యం. ఫస్ట్ దృశ్యం ద్వారా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత నేనే రాజు నేనే మంత్రిలో చిన్న క్యారెక్టర్ చేసిన, అందులో తర్వాత సీతాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్, అండ్ బ్రాండ్ బాబు అని చెప్పేసి ఒకటి బ్రాండ్స్ గురించే ఉంటుంది కొత్త హీరోతో. అందులో మన మురళీ శర్మతో ఒకటి చెప్తా, గోచి సెంట్ కొట్టినా పీల్చండి సార్ అంటే, అరే గోచి కాదురా అది గూసీ సెంట్ రా అంటాడు. అది బాగా యాడ్లు అంటే మన అడ్వర్టైజ్మెంట్ వేయడం జరిగింది. అది కూడా బాగా రీచబుల్ అయ్యిండే. అండ్ భలే మంచి రోజు అని చెప్పి సుధీర్ బాబుది, అందులో సాయి కుమార్ గారు పక్కనే ఉంటారు, ఫుల్ లెంత్, అది థియేటర్ లో జరుగుతుంది. అందులో పిల్లోడి దగ్గర ఐస్ క్రీమ్ ముంచుకొని తినే సీన్ బాగా వైరల్ అయ్యిండే. అట్లా ప్రతి సినిమాలో ఒక సీన్ అనేది మంచిగా ఉంటుండే. ఎంత ఒక 4-5 సీన్లు చేసిన ఒక సీన్ వేయలేదు, అలా చేసుకుంటూ వచ్చా. ఇప్పుడు పెద్ద మూవీ పుష్ప 2. సో మీ గురించి నేను ఎంక్వైరీ చేసిన అన్న. సో పెద్ద సినిమాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయ్యరు, అంటే అంత పట్టించుకోరు పెద్ద సినిమాలకి అని చెప్పి నేను విన్నా. కానీ సడన్ గా చూసే పుష్ప 2 నెక్స్ట్ లెవెల్ మూవీలో మీరు యాక్ట్ చేస్తున్నారు. ఏంటి బిహైండ్ దట్ రీజన్ ఏముంది? బిహైండ్ ద రీజన్ అంటే యాక్చువల్ గా పెద్ద మూవీస్ లా నేను పట్టించుకోవడం కాదు, వాళ్ళు మమ్మల్ని పట్టించుకోరు. అంటే క్యారెక్టర్ వాళ్ళు అనుకొని పర్టికులర్ క్యారెక్టర్ అనుకొని పెట్టిరు అనుకో, ఆ క్యారెక్టర్ కి వాల్యూ ఉంటుంది. అంటే చిన్న సినిమాల్లో ఏమైంది అంటే మాకు ఆ క్యారెక్టర్ అనేది ఉంటుంది ఫుల్ లెంత్ గా, అందులో మనకు అంటే యాక్టింగ్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్లో చూపించడానికి మనకు ఆస్కారం ఉంటుంది. పెద్ద సినిమాలో మీకే అర్థమవుతుంది. ఇప్పుడు హీరో ఉన్నాడు అనుకో, స్టార్ హీరో, హీరోయిన్, 6 సాంగ్స్, ఫైట్, ఇంకా వీళ్ళ పార్టే ఎక్కువ అయిపోతుంది. అంటే 2.5 hours లో వాళ్ళదే ఎక్కువ టైం ఎగిరిపోతుంది. అందులో తర్వాత మెయిన్ స్టార్ కామెడియన్స్ అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు అప్కమింగ్ లో ఉన్న వాళ్ళకి వచ్చిన ఒక సీన్ 2 సీన్లు చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట, అనుకున్నంతగా బూస్టప్ ఉండదు. అయితే అనుకోకుండా ఒక రోజు పుష్ప 1కి కాల్ వచ్చింది. ఫస్ట్ కాల్ రాగానే సేమ్ ఇప్పుడు మీరు ఎలా చెప్పారు అదే చెప్పిన నేను. అనిల్ గారు, ఆయన పేరు కూడా మీ పేరే. మంచి అసిస్టెంట్, చాలా మంచి అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన. హార్డ్ వర్క్ ఏంటంటే అందరికీ డేట్స్ కానీ ఏది కానీ మన
ఏమంటారు షూట్ ది టైమింగ్ చెప్తారు కదా, ఎంత నైట్ అయినా రేపు మార్నింగ్ ఉంది, మనం ఎప్పుడు ఎవరు మెసేజ్ చేసినా వెంటనే రిప్లై ఇస్తాడు. స్కెడ్యూల్స్ పెడతారు. అసలు రియల్ గా చెప్తా అంటే అంత మందికి ఇవ్వాలంటే గ్రేట్ కదా, ఒక 10 మందికి అట్లా ప్రతి ఆర్టిస్ట్కి కానీ ఎవరికైనా కూడా మంచి రిప్లై, మంచోడు. ఆయనకి నా ప్రొఫైల్ సెండ్ అయిందంట, ఎవరు చూపించారు ఇట్లా ఒక క్యారెక్టర్ ఉందంటే ఈయనైతే సెట్ అవుతాడు అంటే, అవునా మరి స్లాంగ్ మరి చిత్తూరు స్లాంగ్ కదా, మన తెలంగాణ కదా అన్నాడు. అంటే అట్లా కాదు, చేయగలుగుతాడు ఆయన మేము చాలా చూసినాము, రామోత్సవాలో కూడా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి స్లాంగ్ అవి ఏ స్లాంగ్స్ అయినా మాట్లాడతాడు, యాక్టర్ కదా ఆయనకు ఉంది అంటే, అవునా అని చెప్పి ఆయనే నాకు కాల్ చేశాడు. సురేష్ గారు ఇలా ఒకటి ఉందండి అంటే, సార్ నేను ప్లీజ్ చేయను, ఎందుకంటే అక్కడ వచ్చి నిలబడ్డాలు అవన్నీ పేమెంట్లు బాగానే వస్తాయి, కాకపోతే నిలబడ్డాలు అవన్నీ కనిపించడాలు నేను చేయలేను సార్, ఏదైనా క్యారెక్టర్ ఉంటే చెప్పండి, లేదంటే ఇంకా పెద్ద హీరో కదా, స్టార్ హీరో కాబట్టి డైలాగ్స్ అన్నీ ఉండాలి అట్లీస్ట్. లేదు మీరు క్యారెక్టర్ అండి, మీరు ఇట్లా హీరో ఇంటి దగ్గర ఫ్రెండ్ ఉంటారు రేషన్ షాప్ దగ్గర, ఇలా ఉంటుంది, అక్కడ నుంచి మీ సీన్స్ ఉంటాయి, ఇంకొక 3-4. అవునా అనుకున్నాను, ఇట్లా ఖాళీ ఉన్నాను, సరే వెళ్దాంలే అని చెప్పి వెళ్ళినా. ఇంకా వెళ్ళి ఆ రోజు ఫస్ట్ రోజు అట్లా నించున్నా సెట్లో, పెద్ద సెట్ అంటే పెద్ద సినిమాలకు చాలా పెద్ద హడావిడి ఉంటుంది, చాలా పెద్ద సెట్లు, అందుకే కొంచెం టైం కూడా ఎక్కువ పడతాయి. పెద్ద సినిమాలకు చాలా మంది అనుకుంటారు ఎందుకు ఎక్కువ అవుతుంది, ఎందుకు ఇన్ని రోజులు అంటారు, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. అట్లా సెట్ వేసిరు, అట్లా నించొని ఉన్న ఫస్ట్ హీరో గారు ఎంట్రీ అంటే సెట్లకు వస్తుండు, మాంసాలు గింసాలు ఫుల్ ఉన్నారు, చూస్తుండే ఇట్లా హీరో సడన్ గా హై కాంటాక్ట్ నా మీదే పెట్టింది. పెట్టి ఇలా రా అన్నాడు. వెనకలో ఓరలేరు, నేనేదంటే నేను వస్తున్నా సార్ అని చెప్పి దగ్గరికి వెళ్ళి పోగానే, నిన్న అది మీరు కుడియేడు మేతలో చేశారు కదా అన్నాడు. అవును సార్ అంటే, నిన్నే చూసా చాలా బాగుంది కంగ్రాట్స్ అన్నాడు. ఓ సార్ థ్యాంక్ యూ అంటే, ఆయన సినిమాలు కాకుండా చాలా చిన్న చిన్న వాళ్ళే కూడా అంటే కుడియేడు మేత కొత్త హీరోతో అప్పుడే చేయడం జరిగింది అనుకున్నావు, చాలా అప్రిషియేషన్ చేయగానే డైరెక్టర్ గారు కూడా వచ్చారు, అవునా చాలా బాగా చేశారు, మన దాంట్లో కూడా ఉంది మంచి క్యారెక్టర్ అంటే, వెంటనే ఆ సీన్ అది రేషన్ షాప్ డైలాగ్స్ ఇచ్చారు అప్పుడే చెప్పంగానే నేను స్టార్ట్ చేసిన. అరే నేను ఎంతమంది ఉన్నారా అంటే, మొత్తం 120 మంది ఉన్నారన్న, వాళ్ళ పేర్లు అంటే పాకాలరా వే మొనమ్మ అది రెడ్డి అని అట్లా చదువుతున్నా. అయిపోయింది సీన్ తక్కువని. అయిపోగానే డైరెక్టర్ వచ్చి, బా ఎంత బాగా చెప్పు, ఏం తిరుపతి మీది అన్న. లేదు సార్ నేను మామూలు ఇక్కడే, కాకపోతే నాకు అలా స్లాంగ్స్ అన్నీ వస్తాయి, ఏ స్లాంగ్ అని ఇచ్చారంటే నేను కొంచెం చెప్పగలుగుతాను, నాకు అదొక టాలెంటెడ్ అని చెప్పి. ఓ సూపర్ భలే చేశావు, ఇంకా 2 సీన్స్ ఉన్నాయి అని చెప్పి ఆ 2 సీన్స్ కూడా చేయించారు. అయిపోయింది. సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ అబ్రాడ్ లో రిలీజ్ అవుతుంది. నాకు ముందు రోజు ఇంకా వీడియోలు యుఎస్ నుంచి మన దుబాయ్ నుంచి ఫ్రెండ్స్ ఉన్నారుగా, అయ్యో మామా కంగ్రాట్స్ డైరెక్ట్ వీడియో తీసి పెట్టింది నాకు. అరే మస్తు ఉంది కదా అని చెప్పేసి నేనేం చేసిన, మన గ్యాంగ్ అంతా ఉంటారా మన లోకల్ గ్యాంగ్ 50 మందిని తీసుకొని మంచిగా గూగుల్ థియేటర్లో పోయి టికెట్లు అన్ని బుక్ చేసి మార్నింగ్ షో ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ మీద టికెట్లు తీసుకొని కూర్చున్నా. చూస్తుంటే సీన్ వస్తలే నాది, అమ్మ పరిశాన్ ఏమైపోయింది అని చూస్తే అల్లనేమో ఉంది ఇడలేదేంది అనుకున్నా. అయితే ఫస్ట్ కాపీలో పోయిందంట, సెకండ్ కాపీలో లెంత్ ఎక్కువైందని ట్రిమ్మింగ్ లో లేపు. అంటే మీరు అదే అనుకున్నారు స్టార్టింగ్ ఎప్పుడైతే సినిమాకి వద్దాం అనుకున్నప్పుడు అదే అనుకున్నారు అలాంటివి జరుగుతాయని, ఎందుకంటే కొన్ని సినిమాలకు జరిగినాయా, ఇంకా అలాంటి పెద్ద సినిమాలకి ఎందుకు ప్రాబ్లం, అబ్బా మళ్ళీ పడింది రప్పి అనుకున్నా. కట్ చేసే లక్కీ ఏంటంటే ఒక 3-4 వీక్స్ కి డిలీటెడ్ సీన్ అని రిలీజ్ చేసి వెంటనే ఓటీటీకి వచ్చినప్పుడు ఓటీటీలో అన్ని లాంగ్వేజ్లలో యాడ్ చేసారు. అప్పుడు మళ్ళీ ప్లస్ అయింది, ఇంకా అందరు మళ్ళీ చూడడం జరిగింది, మళ్ళీ అందరు బాగుంది అనుకో, ఇంకా అయిపోయింది. ఇంకా అక్కడికి నాది అయిపోయింది అనుకున్నా, ఇంకా 2 సీన్స్ ఉన్నాయి, అవి అయితే లేకుండా అయిపోయింది, ఉండదేమో ఇంకా సినిమాలు అనుకున్నా. 2 కూడా స్టార్ట్ అయింది. 2 స్టార్ట్ అయింది, రన్ అవుతుంది, నెల అయిపోయింది అప్పటికి. రన్ అవుతుంటే ఒక రోజు ఫోన్ వచ్చింది, ఇట్లా పుష్ప 2 సార్ రమ్మంటున్నాడు అంటే, ఓ ఎందుకు ఆయనకి స్లాంగ్ సార్కి నచ్చిందేమో, మళ్ళీ ఏమన్నా ఒక 2 డైలాగ్ ఏమైనా ఉంటాయేమో పోయినా. అంటే మనం ఈ పుష్ప 2 గురించి మాట్లాడుకునే ముందు అంత కష్టపడి షూటింగ్ చేశారు. సో అంటే మనం కనిపిస్తాము అని చెప్పి కూడా చాలా మందికి ఉంటుంది, ఎందుకంటే పెద్ద సినిమా. సో బన్నీ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్, అదే చాలా పెద్ద సినిమా, ఎందుకంటే చాలా పెద్ద అభిమానులు ఉంటారు ఆయన కాబట్టి. సో నేను ఉన్నా అని చెప్పి అందరిని తీసుకొని ఆ టికెట్లు బుక్ చేసి ఫ్రెండ్స్ అందరిని తీసుకుపోయి ఒక థియేటర్లో కూర్చొని సో చూస్తున్నప్పుడు మన సీన్ అందులో లేకుంటే అది కొంచెం చాలా బాధ ఉంటుంది. ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారు అన్న బాధని? అది దాదాపు ఆ రోజు మొత్తం ఫుల్ సాడీ అని చేసినాం, మళ్ళీ లేదేంది అని ఉండే. తర్వాత ఆలోచించిన, అంటే నేను లేను, ఓకే హీరో గారు ఉన్నారు మెయిన్,
హీరో గారు ఉన్నారు, అంత పెద్ద సీను, దాదాపు కొన్ని లక్షలు పెట్టి సీన్ తీశారు అది. అంత పెద్ద సెటప్ వేసి, అంటే నా కోసం అయితే ఇంకా కట్ చేయాలి, అంటే సినిమా కోసం ఏం జరిగినా సినిమా కోసం. ఓకే, సినిమా కోసం అది ట్రిమ్ అంటే లెంత్ ఎక్కువైంది కాబట్టి ట్రిమ్ లో లైట్ తీసుకుని, ఇంకా తర్వాత మళ్ళీ లక్ ఏంటంటే మళ్ళీ ఓటీటీలో యాడ్ అవ్వడం నాకు ప్లస్ అయింది. సరే, ఇది పక్కన పెడితే ఆల్రెడీ మీరు ఫేస్ చేశారు, లైక్ మీ మనసులో ఉన్నది రియల్ గానే ఫేస్ చేశారు, లైక్ పుష్పలో. పుష్ప 2 విషయానికి వస్తే సో ఆల్రెడీ అనుభవించారు, ఎందుకంటే మీరు అంత కష్టపడ్డా కూడా సీన్ రాలేదు. సో మళ్ళీ పుష్ప 2 కి ఎలా అంటే, ఇంకా ఇప్పుడు మేము యాజ్ ఏ యాక్టర్ మా క్యారెక్టర్ అని చెప్పారు, దాని మీద ఇందులో ఫుల్ లెంత్, ఇంకా ఫుల్ లెంత్ అన్నప్పుడు ఎన్ని కట్ అయినా కొన్ని అయినా ఉంటాయి కదా. ఇప్పుడు అందులో చేసిన 3 సీన్లలో 1 సీన్ ఉంది, 2 సీన్లు పోయినాయి. ఇందులో దాదాపు హీరో గారు ఉన్న ఆల్మోస్ట్ అన్ని సీన్, ఇంకా సాంగ్స్లలో కూడా సారీ ట్విస్ట్ అన్నమాట ఇది. అయితే సాంగ్స్ లో కూడా మన సురేష్ ఉండు అన్నిట్లలో ఉన్నాం అనమాట. హీరో గారు ఉన్న దాంట్లో డూయట్ 2-3 తప్పితే మిగతా అన్ని సాంగ్లలో ఉన్నాం. సాంగ్స్ ప్రతి సీన్ లో హీరో గారు ఎక్కడ ఉంటే అక్కడ ఇచ్చి పడేసినట్టు. ఓకే, సో ఎంతమంది ఫ్రెండ్స్ అన్న బన్నీ అన్నకి? బన్నీ అన్నకు టోటల్ గా 12 మెంబర్స్ ఉంటాము. 12 మెంబర్స్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మేము ముందు ఉంటాం అనమాట. ఎవరు రావాలన్నా ఫస్ట్ మమ్మల్ని దాటుకొని వెళ్ళాలి అన్న దగ్గర పోవాలంటే. ఓకే ఓకే, అందులో మీ పేరేంటి సినిమాలో పేరంటే మీరు ఇంకా కొన్ని రోజులు అంటే రివీల్ చేయకూడదా పేరు? రివీల్ చేయకూడదు. ఓకే, సో మంచి రిస్ట్రిక్షన్స్ తో వచ్చిన అనమాట. సో అక్కడ నుంచి ప్రెజర్ ఉన్నట్టు మీకు ఉంటది, అందరికి ఉంటది. సో ఎలా ఉండే బన్నీ గారితో మీ వర్కింగ్? ఎలా ఉండే బన్నీ గారితో ఎక్స్పీరియన్స్ అంటే, యాక్చువల్ గా సెట్ లోకి వచ్చినప్పుడు అల్లు అర్జున్ గారు ఫస్ట్ రాగానే నార్మల్ డ్రెస్ లో ఉన్నప్పుడు హాయ్ గుడ్ మార్నింగ్ లు, ఆయన ఎప్పుడైతే కాస్ట్యూమ్స్ తీసుకుని గెటప్ రెడీ అయిపోతారో అప్పుడు ఇంకా పుష్పరాజ్ గా మారిపోతాడు. ఆ సీన్ లో అంటే మన సీన్ ఉంటే మనతో డిస్కస్ చేస్తాడు, ఆ క్యారెక్టర్ ఎవరితో ఉంటే వాళ్ళతో డిస్కస్ చేస్తాడు. ఇంకా అదే ఇంకా ప్యాకప్ అయిపోయేదాకా దానిపైన ఉండిపోతాడు. ఎప్పుడన్నా అంటే ఇన్ని డేస్ వర్క్ చేశారు కాబట్టి ఒక మంచి మెమరీస్ మీకు అల్లు అర్జున్ గారిలో ఉన్న ఏదైనా మెమరీ ఏదైనా షేర్ చేసుకోవాలంటే? అదే ఫస్ట్ ది బెస్ట్. ఇంకోటి లాస్ట్ డే, అది ఇంకా హైలైట్. అంటే నాకు ఫస్ట్ డే ఎలా జరిగిందో సీన్ల గురించి మాట్లాడాను, ఇట్లా ఇలా అది వేరు. అంటే పర్సనల్ గా బయట ఆ రోజు అట్లా అప్రిషియేషన్ చేసింది. మళ్ళీ ఎప్పుడు లాస్ట్ రోజు ఇంకా లాస్ట్ సీన్ ఇది ఇంకా అయిపోయిందని మాకు కూడా తెలియదు. అయిపోయిందని తెలియదు, షార్ట్ ఓకే అయిపోయింది. హీరో గారు వచ్చారు, మా దగ్గరికి వచ్చారు. మీ అందరికి ఒక విషయం తెలుసా అన్నాడు. ఏంటి సార్ అంటే, హీరోస్తో లాస్ట్ షూట్ అన్నాడు. ఇంకా అందరు షాక్. అప్పుడు ఆయన కూడా బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యి మా అందరికి షేకన్స్ ఇచ్చి హగ్స్ ఇచ్చింది. అయిపోయిన తర్వాత అందరికి ఒక కోరిక ఉంది, అంటే సినిమాలో హీరోతో చేస్తాం, ఆ గెటప్ లో ఉన్న ఫొటోస్ అవి ఉంటాయి, పర్సనల్గా తీసుకోవాలని ఉంది. సార్ ఏమో ఇప్పుడు బిజీ కదా, ఇప్పుడు ఇంకా ప్లాన్ అసలు ఫుల్ టైం ఉండదు. అయితే అడిగాం సార్ అంటే, సరే ఇస్తా అన్నాడు. ఇస్తానే లోపు ఇంకో సెట్ కూడా జరుగుతుంది వేరే దగ్గర అన్నమాట. అయితే అక్కడ నన్ను పిలిచారు సడన్ గా, నువ్వు రావాలి అక్కడికి అంటే, నేను కార్ అంటే జస్ట్ 2 కిలోమీటర్స్, నేను అక్కడికి వెళ్ళినా. అక్కడికి వెళ్తే ఇంకా అక్కడికి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ సార్ సడన్ గా ఓన్లీ హీరో ఫ్రెండ్స్ కి ఫోటో షూట్ స్టార్ట్ చేసింది. అది దిగేసిరు. నేను ధన్మన్ మళ్ళీ ఇస్తున్నంటే రిటర్న్ వచ్చే లోపల అయిపోయింది. అయిపోయి సార్ బయట తిరుగుతుండు, వాకింగ్ చేసుకుంటే కాల్ మాట్లాడుకుంటే తిరుగుతుండు. నేను అట్లా నించున్నా, షర్ట్ మిస్ అయింది అనుకున్నా. ఇట్లా ఆలోచిస్తున్నా, అసలు సార్ చూస్తలే. ఫస్ట్ చూసినా ఎక్కడో లాంగ్ ఉండు, షర్ట్ మిస్ అయిపోయింది, ఇంకా మళ్ళీ ఇంకా వెళ్ళిపోదాంలే, అంత అయిపోయి ప్యాకప్ అయిపోతుంది కదా, అందరు రెడీ అయిపోయారు అనుకునేసరికి సడన్ గా పక్కకు వచ్చింది. ఏంటి శ్రీలీలతో డాన్స్ ట్విట్టర్ లో పెట్టా అన్ని చూస్తున్నా అన్నాడు. సార్ థ్యాంక్ యూ సార్ అంటే, సార్ అన్ని గమనిస్తుంటాడు. ట్విట్టర్ లో నేను పెట్టింది చూసిందంటే మామూలు విషయం కాదు. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉంటారంట. అయితే మేడం ఫోటో పెట్టి మేడం పోస్ట్ చేశారు, పుష్ప చేస్తే నేను దాన్ని రీపోస్ట్ చేసి థ్యాంక్ యూ సపోర్టింగ్ మీ అల్లు అర్జున్ సార్ అండ్ గణేశాచార్య సార్ అని పెట్టా. సో అది చూసి చెప్పాడు, భలే చేశారు, అన్ని పెడుతున్నా కదా కానీ సార్ అన్న. అంటే పక్కనే రమేష్ అని ఉంటాడు సార్, అడుగు అన్నాడు. అందరు అయిపోయారు కదా, ఇంకా మళ్ళీ లాస్ట్ సార్ అంటే ఫోటో అనగానే రా అన్నాడు అని ఫస్ట్ నిల్చోబెట్టాడు. ఇక్కడ వద్దని మళ్ళీ వేరే దగ్గర తీసుకెళ్ళింది, మళ్ళీ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ వద్దన్నాడు. ఏంది ఇక్కడ తిప్పుతుండో అర్థమైతే లేదు అనుకున్నా. మళ్ళీ దగ్గర తీసుకెళ్ళి ఫుట్పాత్ ఉంటుంది కదా,
ఓకే. ఫుట్పాత్ పైన నన్ను నించోబెట్టింది. నించోబెట్టి ఆయన కింద దిగి హైట్ అంటే మ్యాచింగ్ కి హైట్ ఫోటో నేను ఆ ఫోటో పెడితే కొందరు కామెంట్ చేసి ఏంటి గ్రాఫిక్సా నా డీపీ కూడా ఇప్పుడు అదే ఉంటది. దాని వెనకాల ఇంత జరిగింది. ఇంత జరిగింది, చాలా మెమరబుల్ మూమెంట్. సూపర్ అసలు. అంటే ఎండ్ డే ఫస్ట్ డే అలా జరిగింది, ఎండ్ డే ఇలా జరిగింది. అంటే మీకేమనిపించింది అంటే లైక్ మనం ఇంటి పక్కన ఉంటేనే సో ఒక 10 days 15 days ఉంటేనే మనం చాలా క్లోజ్ అయిపోతాం. అలా అన్ని డేస్ అందులో 1 year చేశారా? 2 years అయింది. 2 years కదా. ఓకే, 2 years లో మధ్యలో గ్యాప్ లో వస్తుంటాయి. అదే మార్నింగ్ వెళ్ళి అక్కడ షూటింగ్ చేసి మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడో లైక్ కాలేజ్ కానీ డ్యూటీస్ లా ఉంటాయి. సో చివరి రోజు మీకు ఎలా బాధ అనిపించింది? అంటే ఫ్రెండ్స్ ని మిస్ అవుతుంటారు అక్కడ. చివరి రోజు సార్ వచ్చి చెప్పిన తర్వాత ఫస్ట్ అందరు ఎంత హ్యాపీగా ఉండేను సీన్ లా, అంత సాడ్ అయిపోయారు ఒకరు. ఇంకా కొందరు మేము ఫస్ట్ సార్ది అయిపోగానే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మమ్మల్ని మర్చిపోదు, వీఆర్ ద సోల్జర్స్, మీ సోల్జర్స్ మేమంతా అన్నారు. డన్ రా అది అన్నాడు. ఇంకా కొందరేమో ఫస్ట్ మూవీ కదా వాళ్ళకు, వాళ్ళు మొగోళ్ళు కూడా ఫ్రెండ్స్ కూడా ఆపుకోలేక ఏడ్చేసారు. అందరు ఏడ్చేసి సార్ మర్చిపోలేం సార్ అంటే హీరో గారు అన్నారు అన్నమాట, మీ అందరికి పుష్ప 2 గుర్తు పెట్టుకోండి, లైఫ్ లాంగ్ అచీవ్మెంట్ అని చెప్పింది. ఇందులో చేసిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు ఉండిపోతుంది. సూపర్ అన్నాడు. ఆ లాస్ట్ రోజు అదే ఇవన్నీ. ఇంకా అంతకుముందు జరిగేటి అన్ని ఓన్లీ సీన్ల గురించి మాట్లాడతాం, ఆ సీన్ లోనే ఉండిపోతాం. ఇంకా ఇది ఎలా చేయాలి అలా చేయాలి, ఒకవేళ మిస్టేక్ చేస్తే మళ్ళీ మంచిగా చేయడానికి అట్లా దానిపైన డిపెండెంట్. ఓకే. సో అందులో మీరు అల్లు అర్జున్ గారితో మొత్తం పుష్పతోనే మీ అందరు ఫ్రెండ్స్ ఉంటారు, కానీ ఏదైనా ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయా? అంటే రివీల్ చేయడం అందులో ఫన్నీ మూమెంట్స్ అంటే సినిమాలో సినిమా అన్నాక ఎందుకుంటాయి చెప్పండి? నాకు తెలిసి మీవే ఉంటాయంట. అట్లా ఉంటాయంటే చెప్పలేము మనము. ఇప్పుడు నాయి ఉంటాయి వాళ్ళే ఉంటాయి అని చెప్పలేము. ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అందులో ఒక డైలాగ్ చెప్తాడు హీరో గారు, హీరోయిన్ అలా కాలుతో గడ్డం సవరిస్తుంటది. అప్పుడు ఒక డైలాగ్ వస్తుంది, పెళ్ళాం మాట వింటే ఎట్టా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపిస్తా అంటాడు. అంటే అది కూడా ఒక చిన్న ఫన్నీ అని, దాన్ని సీరియస్ గా చూసుకోరు కదా. ఒక అంటే పెళ్ళాం చెప్పింది అనేది ఒక కామెడీగా కూడా ఉంటుంది అందులో. అట్లా ప్రతి సినిమాలో ఏమేమి కావాలని అన్ని సమపాలనలు ఉంటాయి. ఇంకా చూసేటప్పుడు విజువలైజేషన్ గా నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట. సో డైరెక్టర్, సో సినిమాకి స్టార్టింగ్ స్టెప్ అనుకోవచ్చు. సో సుకుమార్ గారితో ఎలా ఉండే మీకు? సుకుమార్ గారు చెప్పాలంటే నిజంగా పని రాక్షసుడు. ఆయన పొద్దున్న వచ్చింది అనుకో ఆలోచించుకుంటా, ఈ షార్ట్ తీయాలి నెక్స్ట్ అనుకుంటా అందులోనే ఉండిపోతాడు. ఆ సీన్ కూడా జరుగుతుంది కదా, సీన్ జరగడం డార్లింగ్ బాగా వచ్చింది, ఇంకో టేక్ వెళ్దాం. హీరో గారు కూడా అంతే, ఉండాలి బాగా వచ్చింది చేద్దాం, ఇంకోటి చేద్దాం. అసలు ఆ ఎనర్జీ మార్నింగ్ సెట్కి వస్తారు కదా, ఆ ఎనర్జీ ఉంటుంది. మార్నింగ్ ఫుల్ ఎనర్జీ ఉంటుంది అందరికి. అదే ఎనర్జీ ప్యాకప్ చెప్పే వరకు ఉంటుంది. అట్లా మెయింటైన్ చేస్తారు. అండ్ ప్రతి సీను తగ్గకుండా అసలు అప్పుడు తగ్గేదేలే, ఇప్పుడు అస్సలు తగ్గేదేలే అన్నట్టు అసలు తగ్గేది. మనం ఫ్యాన్స్ కోసం చేసి వాళ్ళకు ఒక చిన్న మిస్టేక్ ని కూడా ఎత్తవద్దు అని చెప్పి ప్రతిదీ చాలా కేర్ఫుల్ గా చేసారు మేము ఉన్నప్పుడైతే. సో డైరెక్టర్ గారితో మీకున్న అనుబంధం ఆ సినిమా తీసినప్పుడు, ఎందుకంటే వాళ్ళ పైన చాలా ప్రెజర్ ఉంటుంది, సో మీతో ఎట్లా హ్యాండిల్ చేసేవారు? ఎందుకంటే మీరు సీనియర్ కాబట్టి సో నడుస్తూ ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ కానీ మీరందరూ బ్యాచెస్ ఉన్నప్పుడు ఈ సీన్ క్రియేట్ చేయడం కానీ, అది వైల్డ్ ఫైర్ సీన్ ఉంది కదా, అదే పుష్ప అంటే ఫైర్ అనుకుంటేవా, కాదు వైల్డ్ ఫైర్. అందులో ఉంటారు, నేను కూడా చిన్న వెనకాల కనిపిస్తాను, ఫ్రెండ్స్ అందరం ఉంటాం. అయితే అది ఒక దాదాపు ఒక 6-7 ఎక్కువ రోజులు జరిగింది అది. అంటే అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ జరగాలి. ఒక రోజు నాకు ఫీవర్ వచ్చి నేను వెళ్ళలే షూట్కి. నేను షూట్కి వెళ్ళాలి, ఆ రోజు నేను ఉండాలి, ఫ్రేమ్లో ఉండాలి. ఆ రోజు ఇంకా ఇటు కాదని చెప్పేసి వాళ్ళు వేరేది తీసుకున్నారు. నెక్స్ట్ రోజు వెళ్ళగానే ఫ్రేమ్లో పెట్టగానే సార్ వచ్చిన సీన్ నన్ను చూసుకోలే. ఫస్ట్ వెళ్ళిపోయిన టేక్ జరుగుతుంది, సరిగ్గా రాలే. మళ్ళీ ఇంకో టేక్కి చెప్తున్నాను అనమాట, అంటే ఇట్లా ఇలా వేయండి ఇలా వేయండి అని మా అందరు చెప్పిన సడన్గా ఇట్లా చూసుకుంటా హీరో గారి పక్కన హీరో గారిని, తర్వాత నన్ను ఇలా చూసి, సార్ వచ్చారా సార్, ఏం సార్ మా డేట్ ఇచ్చారా సార్, మీరు గ్రేట్ సార్ అనగానే నేను షాక్ ఏం సార్ అట్లా అన్నాడు. రండి సార్, మా సినిమాలు అందరు ఇంపార్టెంట్, ఏమనుకుంటున్నారు ఇప్పుడు మీరు రాకపోతే మాకు ఎంత లాస్ అయిందని. సార్ నిజంగా సార్ ప్లీజ్, అది కొంచెం బాగాలేకుండే హెల్త్. అవునా, ఓకే ఓకే, కానీ చెప్పాలి, ఇన్ఫార్మ్ చేయండి. మీరు ఇప్పుడు మీకు ఉంటాయి ప్రెషర్స్ ఉంటాయి, వేరే సినిమాకి వెళ్ళలేదు సార్, నిజంగా హెల్త్ బాగాలేకుండే వచ్చాను అంటే
అంటే అదే, ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఇందులో. నాకు ఈ సినిమా అనేది ఇందులో ఎవరెవరు ఉన్నారు అందరు ఉండాలి, ఒక్కరు లేకపోయినా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది అనేసి అన్న అని ఓకే సార్ అన్న. అదొక మంచి ఫన్నీ మూమెంట్గా జరిగింది. ఓకే. అట్లా డైరెక్టర్ గారు ఎప్పుడు వెళ్ళినా కూడా దాని తర్వాత వచ్చావా నన్ను చూడగానే అంటుండే, సార్ వచ్చావు, ఓకే సార్ రెడీ అయిపోయి ఉంది మీ సీన్ అంటుండే. సార్ సార్ అలా అనకండి సార్, నాకు మంచిగా రాగానే అందరిని అంతే మంచిగా చూసుకుంటుండే. ఇంకా నన్ను అందులో స్పెషల్గా సార్ వచ్చారా అది పోయినందుకు ఇంకా ఎప్పుడు చూసినా ఇదే, సార్ వచ్చారా రెడీ సార్కి అంటుండే. అట్లా డైరెక్టర్ గారితో మంచి బాండింగ్ ఉంది. పుష్ప 2 అంటే ప్రతి ఒక్కరు ఆ జాతర సీన్ అని చెప్పి తెగ వైరల్ అవుతుంది బయట కదా. సో జాతర సీన్ లో ఒక 1000 మంది డాన్సర్లను బట్టి సో నెక్స్ట్ లెవెల్ మూవీకే హైలైట్ గా ఉండబోతుంది ఆ జాతర సీన్ అని చెప్పి నేను నిన్న. సో అందులో ఉన్నారా మీరు? 100% అది ఉన్నాము. అది ఎలా ఉంటది అంటే ఇంకా బన్నీ గారిది స్టార్టింగ్ నుంచి వచ్చే సీన్స్ అన్ని ఒక హైప్ లో వస్తుంటే హైప్ కి అమ్మమ్మ ఊరు లెక్క ఉంటది అది. ఆ 20 నిమిషాలు సీటెడ్జెడ్ అంటారు కదా థియేటర్ లా, ఇక ఫ్యాన్స్ అయితే ఉడతనే ఉంటారు. జాతర మాస్ జరుగుతుంటది ఇక మొత్తం ఆ 20-25 నిమిషాలు ఉంది దాదాపు. సాంగ్ ఫైట్ ఉంటది, బాబా అసలు బీభత్సం. ఆ గెటప్ చూసిరు కదా, ఆ గెటప్ లో అసలు ఆ గెటప్ అదంతా నెక్స్ట్ లెవెల్లో ఉంటది. ఎన్ని డేస్ చేశారన్న జాతర షూటింగ్? అది చాలా రోజులు జరిగింది, అంటే ఎక్కువ రోజులు జరిగింది. అంటే ఎందుకంటే అందులో సాంగ్ ఫైట్ అవన్నీ ఉంటాయి కదా, చాలా రోజులు జరిగింది. అది మెయిన్ ఎపిసోడ్ అనమాట. అంటే లైక్ ఆ 20-25 మినిట్స్ బన్నీ గారిది ఉగ్ర రూపం అంటారు కదా, ఉగ్ర రూపం ఇంకా ఏమేమంటారో తెలియదు. ఇక నేషనల్ చూపించేసిండు, అయిపోయింది. ఇంటర్నేషనల్ చూపించింది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటే ఇంటర్నేషనల్, అట్లా ఇంటర్నేషనల్ లెవెల్లో అందరు చూడబోతున్నారు ఆ ఉగ్ర రూపాన్ని. మనకు ఇంకా కొన్ని రోజులు 2-3 రోజులు అందరు మేము కూడా ఎప్పుడెప్పుడు చూడాలి అంటే మేము చేసింది వేరే ఉంటుంది. తర్వాత మిక్సింగ్ మ్యూజిక్ తోటి ఆ ఫీలింగ్ వేరే ఉంటది కదా థియేటర్ లా. ఇప్పుడు మనము ఇక్కడ మేము చూసింది వేరే ఉంటది అంతా, దానికే మాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంకా థియేటర్ లో మ్యూజిక్ అవన్నీ కలుపుకొని చూస్తుంటే మిక్సింగ్ అయిన తర్వాత ఇంకా అరుపులే అసలు అంతే అంట. సో ఆ కిసిక్ సాంగ్ సో మీరు పెట్టిన ట్విట్టర్ పోస్ట్ సో ఏమంటుంది అన్న శ్రీలీల? శ్రీలీల ఉంటుంది డిచ్చర డిచ్చా కిచ్చా వచ్చాడు కిసక్, చాచా వచ్చాడు కిసక్, కిస్ కిస్ కిసక్, అంతే కిసక్ ఉంటది. అందరికి దెబ్బలు పడిపోతాయి. బ్యాడ్ కామెంట్స్ పెట్టారంటే దెబ్బలు పడతారు, దెబ్బలు పడతారు రాజా దెబ్బలు పడతాయి. అలా అందరికి అంటే దాంట్లో ఒక మంచి మీనింగ్ కూడా ఉంది. అంటే ఇట్లా బ్యాడ్ కామెంట్స్ పెట్టారంటే దెబ్బలు పడతాయి, ఆ ఫోటో గాని మార్ఫింగ్ చేసి పెట్టారంటే దెబ్బలు పడతాయి. అట్లా ప్రతిదీ అంటే ఇప్పుడు ఈ మధ్య సమాజంలో జరుగుతుంది ఏంది ఈ ట్రోలింగ్స్ ఇలాంటి మంచి అంటే ఇప్పుడు ఎవరి వరకు వాళ్ళకు ఉంటుంది, ఆ వర్క్ లో చేయాల్సి వస్తుంది. వాళ్ళు అలా చేస్తున్నప్పుడు దాన్ని మార్ఫింగ్ చేసి లేకపోతే బ్యాడ్ కామెంట్స్ చేసి దాన్ని బాగా వైరల్ చేసేసి అంటే ఒక క్యారెక్టర్ మీద నెగిటివిటీని వీటి ద్వారా ఎక్కువ వెళ్తున్నాయి అనమాట. సో ఇలా వెళ్ళకూడదని చెప్పేసి ఆ మీనింగ్ఫుల్ గా ఉంది. అంటే నాకు అర్థమైంది అది. ప్లస్ అట్ ఏ టైం మాస్ కి మంచి ఊప్ సాంగ్. ఓకే. సో తను ఏమన్నది మీతో శ్రీలీల గారు డాన్స్ చేసేటప్పుడు? కానీ కొన్ని ఉంటాయి కదా మీ మధ్యలో కూడా. ఉంటాయంటే జరిగాయి ఆ స్టెప్స్ అవి చేసేటప్పుడు. నాకు ఒక చిన్న స్టెప్ ఉండే మేడంతో చేయడం జరిగింది, బాగానే వచ్చింది. అది అందరూ బాగా మెచ్చుకున్నారు. చూడాలి ఇంకా థియేటర్ లో. సో మూవీకి హీరోయిన్ కూడా ప్రాణం పెట్టింది, ప్రాణం పోసి మరి ఆ క్యారెక్టర్ ని శ్రీవల్లి క్యారెక్టర్ ని తను చేసింది. సో ఎలా ఉండే రష్మికతో మీకున్న అనుబంధం? రష్మిక మేడం అంటే చాలా క్యూట్ గా ఉంటుంది సెట్ రాగానే. అందరితో అంటే ఓన్లీ యాక్టర్సే కాదు, మామూలు అందరు సెట్ ఎవరున్నా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, ఎవరితో అయినా సార్ అలా చాలా క్యూట్ గా ఉంటది. అందరితో మంచిగా మాట్లాడుకుంటూ జాలీగా ఉంటది. అండ్ ఇంకా మా వదినమ్మ నాలి, ఎందుకంటే అన్నా కదా సినిమాలో వదినమ్మ, ఇంకా వదినమ్మ కూడా అంత హీరో గారికి ఏమంటారు
ఫుల్ సపోర్టివ్ గా ఉంటుంది, చాలా మంచిగా ఉంటది క్యారెక్టర్. మీతో మంచిగా ఉంటుందా మరి మీ వదిన? మరి ఇప్పుడు మేము వాళ్ళ దగ్గరనే ఉంటాం కదా అందరము. ఎప్పుడో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి? అట్లాంటి చాలా మంది మరుదులు ముందే మీ వదినకి 12 మంది మరుదులు ఉన్నారు వదినకి. అట్లా ఏముండదు, అందరితో మంచి అందరితో ఉంటది, బాగుంటది, పనులు ఇట్లా చేయించుకుంటూ. నీకేదైనా మెమరీ ఉందా మీ వదినతో? పనులతో ఉంటాయి రియల్ లైఫ్ లో, రియల్ లైఫ్ లో కాదు, రియల్ లైఫ్ లో. అదే గుడ్ మార్నింగ్ అనే దగ్గర నేను ఒక రోజు అటు తిరుగున్నా, మేడం అంటే షార్ట్ రెడీ అంటారు వచ్చేసింది, మేడం అటు చూస్తుంది, అందరు గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ వచ్చింది, నేను ఒక్కరిని అటు తిరిగి ఉన్నా. తిరిగానే నేను అనుకున్నా వెళ్ళిపోతుందేమో అనుకుంటే నన్ను ఇట్లా తిరిగి చూస్తుంది. ఏంటి సార్ గుడ్ మార్నింగ్ చెప్పారా? గుడ్ మార్నింగ్ సార్. ఓ అమ్మ మీరు గుర్తు పెట్టుకోండి మరి గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మేడం అని అందరు కలిసి హార్ట్ఫుల్ గా ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా. అసలు అన్ని రోజులు ఫ్యామిలీలానే అందరు డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు అందరు కలిసిపోయిండే. ఎవరబ్బా అన్న తమ్ముడు అంటే అట్లా అన్ని రిలేషన్షిప్ లో వచ్చేసినాయి అందులో. ఓకే, సో ఇంకొకటి బాగా ట్రోల్ అవుతున్న ఒక సన్నివేశం అన్న, సో గంధపు చెక్కల కాలుతున్నది ఎవరు అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ అయితే అయిపోయింది, మొత్తం చర్చ నడుస్తుంది. సో ఎవరు ఆ కాలుతున్నది? శ్రీవల్లి అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు, ఇంకొంతమంది నడవని ఆ చర్చ నడవాలని అలా సస్పెన్స్ గా మా డైరెక్టర్ గారు పెట్టారు. అలా చర్చ జరుగుతూనే ఆ క్యూరియాసిటీ ఇంకా పెరుగుతుంది. కానీ ఒకటి మాత్రం చెప్తా, ఇప్పుడు తీసుకుంటారు వీళ్ళు వాళ్ళని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు అసలు. ఈ ట్రోల్స్ ఇవన్నీ వేసిన వాళ్ళందరూ సినిమా చూసిన తర్వాత అబ్బా పప్పుల కాలేసినాం మేము, ఇది కాదు కదా మనం అనుకున్నాం, మనం అనుకుంది వేరు కదా, చూపించింది వేరు కదా అనుకుంటారు. అసలు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేరు. ఓకే, కొంచెం ఏదన్నా రివీల్ చేస్తారు ఆ గంధపు చక్కర్లో, అది కూడా మరి కాలుతున్నది రివీల్ చేసినాక మళ్ళీ రివీల్ అంటారు, ఎక్స్పెక్ట్ చేయలేరు అంతే, ఇంకా అంతే అంటారు, చెప్పరంటారు. ఓకే, సో అంటే నీ కెరియర్ కి సంబంధించి అన్న, సో ఇట్స్ నాట్ ఎ జోక్, ఇండస్ట్రీకి వచ్చి మనం ఈ స్థాయికి రావాలంటే కూడా ఇట్స్ నాట్ ఎ జోక్. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మీ లైఫ్లో పడ్డ స్ట్రగుల్స్ కానీ కష్టాలు కానీ, సో అవన్నీ గుర్తొస్తుంటాయన్నా ఇలా ఎప్పుడైనా కూర్చున్నప్పుడు, ప్రశాంతంగా కూర్చున్నప్పుడు? ప్రశాంతంగా అంటే నాకు లక్ ఏంటంటే దేవుడి దయ వల్ల నాకు ఎక్కువ స్ట్రగుల్స్ లేవు. చాలా మంది ఏంటంటే వచ్చి ట్రై చేస్తుంటారు, ప్రాబ్లమ్స్ అంటే అవకాశాలు నేనేం చెప్పాలంటే జరుగుతున్నా 20 సినిమాలు నేను వదులుకున్నా. ఓకే, ఇప్పుడు అవకాశాల కోసం తిరగడం ఏంటంటే అవకాశాలు వచ్చినప్పుడు ఎదుర్కోవడం అంటే విజయ్ అంటారు. ఆ విజయ్ ఎట్లయిపోయిందంటే ఇప్పుడు మనం ఇప్పుడు లాట్ అయిపోయింది రేట్స్ ఇచ్చి, ఇప్పుడు వేరే ఇలా చేస్తాను చెప్పి చేయలేము, అట్లా వచ్చినప్పుడు చేయలేదు. ఇప్పుడు ఆ 25 నిమిషాలకు నేను బ్యాడ్ కదా, అది తీసినప్పుడు ఇలా క్యారెక్టర్ నన్ను అనుకుని రాసుకురు పాపం. ఆ టైంలో నేను ఇక్కడ ఉన్నా, అరే లేదు మీరు రండి ఒక వారం 2 రోజులు చేస్తాను మీ క్యారెక్టర్ అంటే. మాది ఎట్లుందంటే కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి, ఎప్పుడు ఏ సీన్ ఎక్కడ పెడతారో తెలియదు. సో ఇప్పుడు మనం ఒకటి కమిట్మెంట్ అయిన తర్వాత వేరే వాళ్ళగా తీయలేము కదా, అలా చాలా జరిగాయి. నాకు ఏంటంటే ప్రాసెస్ ఒకటి, నేను బిజీ ఆర్టిస్ట్ గా మాత్రం ఇప్పటి వరకు వేరుగా నాకు ఎక్కువ అంటే మధ్యలో ఏదో 2 నెలలు 1 month 2 months ఒక కరోనా అయితే అందరికి ప్రాబ్లం అది, ఇంకా అట్లాంటివి తప్ప మిగతా ఎక్కువ నేను ఫేస్ చేయలేదు. ఓకే, సో బన్నీ గారితో వర్క్ చేశారు కాబట్టి, సో చివరిగా తన గురించి చెప్పాలంటే ఇప్పుడు పుష్ప ఉంది కదా, పుష్ప అంటే పేరు కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. ఇప్పుడు బన్నీ గారు ఏమైపోయారంటే మన తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఇంతవరకు పుష్ప రాకముందు మన తెలుగు రాష్ట్రాల లోపలనే ఉండే స్టైల్ స్టార్, ఐకాన్ స్టార్ అలా అనుకొని మనం ముందుకు వచ్చాం. ఇప్పుడు పుష్ప వచ్చిన తర్వాత అల్లు అర్జున్ అంటే ఇట్స్ ఎ బ్రాండ్, వరల్డ్ వైడ్ గా బ్రాండ్ అయిపోయింది. ఇప్పుడు నాట్ ఓన్లీ మన స్టేట్, మన నేషనల్ కూడా ఇంటర్నేషనల్ అయిపోయి వరల్డ్ వైడ్ అందరు వెయిట్ చేస్తున్నారు. ఆ బ్రాండ్ అనేది ఇంకోటి మీరు చూసినట్టున్నారు, నాకు తెలిసి వరల్డ్ వైడ్ గా ఉన్న బ్రాండ్స్ ఉంటాయి కదా, అన్ని బ్రాండ్స్ మీతో కొలాబరేట్ అయిపోయినాయి. ప్రతి బ్రాండ్ అంటే ఎగ్జాంపుల్ థమ్స్ అప్, అట్లా ప్రతి బ్రాండ్ పుష్ప తోటి కొలాబరేట్ అయిపోయింది. అట్లా ఇంతవరకు ఏ సినిమాకి జరగలేదంట, అట్లా ఈ సినిమాకి ఫస్ట్ టైం అట్లా అంటే ఇంకా బ్రాండ్ అన్నట్టు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే, శ్రీలీల గారి గురించి చెప్పాలంటే చెప్తారు? శ్రీలీల గారు ఒక ఏమంటారు, నాకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది. అట్ ఏ టైం ఆఫ్ ద రికార్డ్ లో ఆమె చాలా క్యూట్ గర్ల్, అసలు చిన్న పిల్లలు ఉంటారు కదా, ఆ చిన్న పిల్లల మనస్తత్వం, అందరితోటి మంచిగా జోలి హ్యాపీగా ఉంటది. ఓకే, మీ వదిన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మా వదిన గురించి సినిమాలో చెప్పాలంటే ఒక 3-4 రోజులు ఆగారంటే మీరు అందరు చెప్తుంటారు, నేను చెప్పాను అసలు. వదిన మంచిదేనా?
అందులో మంచిది, అయ్యో ఎందుకు మంచిది ఉండదు. అన్న మరి అన్న కూడా మంచోడే, కానీ సిచ్యువేషన్ తగ్గట్టు మనం అన్న చేస్తూ ఉంటారు మరి. అంటే మరి రూల్ చేయాలి కదా, అంతే. రూల్ చేయాలంటే ఉండాలి ఆ కదా. మాత్రం ఉండాలి. సో చిత్తూరు స్లాంగ్ అంటే కూడా చాలా మందికి చాలా ఇష్టం. ఆ పుష్ప మొత్తం చిత్తూరు స్లాంగ్ కాబట్టి, సో మీకు వచ్చిన డైలాగ్స్ ఏదన్నా మన వ్యూవర్స్ కోసం చిత్తూరు స్లాంగ్ లో. ఏందిరా స్వామి చూస్తుండవు, సీఎం వచ్చినాడు, తీయండి బండ్లు తీయండి, పదండి, అందరు తల్లి దగ్గర అందరూ ఆగుంటారు, అందరి దగ్గర ముందు ఉన్నారు, వాళ్ళని కూడా ఎక్కించుకొని రండిరా, ఈ రోజు జాతర, అందరు జాతర, గంగమ్మ తల్లి జాతర, పదండి ముందుకు పదండి. సూపర్. సో ఇంకోటి మీలో డిఫరెంట్ టాలెంట్ ఉంది ఏంటంటే స్లాంగ్ ఈజీగా మీరు మార్చేస్తారు. అంటే మార్చేయడం కాదు, అదే నాకు చెప్తే నేను చెప్పగలుగుతా. యాక్చువల్గా స్క్రిప్ట్ మీరు సపోజ్ మీరు విజయవాడ అనుకోని, విజయవాడ స్లాంగ్ లో రాసుకుంటావు, రాసుకున్నప్పుడు క్యారెక్టర్ అనుకుంటావు, ఇది ఈ స్లాంగ్ లోనే పలకాలని నేను అనుకుంటావు, ఈ స్లాంగ్ లో పలకాలనుకుంటావు, అప్పుడు అది నాకు చెప్పాను, నేను చెప్పగలుగుతా. అట్లా యాక్టర్ కాబట్టి సో అందులో ఇన్వాల్వ్ అయ్యి అట్లా చేయగలుగుతా, కానీ నేను ఓన్ గా చెప్పమంటే నాది ఓన్ గా మనది అంతా లోకల్ ఉంటది. సో చివరిగా వ్యూవర్స్ చూసే ప్రజలకు ఏం చెప్తారు అన్నది పుష్ప నుంచి, అలాగే మీ వ్యక్తిగతంగా చెప్పాలంటే ఫస్ట్ పుష్ప గురించి చెప్తారండి. పుష్ప వాళ్ళతో డైయాక్షన్ నామ్ చోటా సౌండ్ బోత్ బడా, ఆ సౌండ్ ఎలా ఉంటుంది అనేది థియేటర్ లో చూడబోతున్నారు. ఇంకోటి మన సాయి బసల్ అంటాడు కదా, రెడీ వాను ముజే భాయ్ చాను పార్టీ ఉంది పుష్ప, మీ అందరికి పార్టీ ఉంది ఆడియన్స్. ఎందుకంటే వన్ లో పార్టీ లేదా అని అడుగుతాడు, ఇందులో పార్టీ ఉంది. ఆ పార్టీ ఏ లెవెల్లో ఏ రేంజ్ లో ఉందో థియేటర్లో చూడాల్సింది. ఓకే. సో మీరు వ్యక్తిగతంగా సో ఇక్కడ దాకా వచ్చారంటే సో అందరు గుర్తుపట్టి అభిమానులు ఉంటారు, ఇక చూసే జనాలకి ఏం చెప్తారు వాళ్ళకి చెప్పాలంటే? ఇలాగే చూసి ఆదరిస్తున్నారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన ప్రేక్షకుల సినిమా దేవుళ్ళు అనేసి అంటారు, అలాగే మీరే మన దేవుళ్ళు. సో మీరందరు ఇలాగే ప్రేమ చూపించాలని కోరుకుంటున్నాను, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన క్యూబ్ టీవీ తరపున కూడా అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరైనా లైక్ అప్ చేయకపోతే వెంటనే చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అనిల్ అన్నను కూడా బాగా ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే చాలా బాగా ఇంటర్వ్యూస్ చేస్తున్నాడు. ఇంకోటి ఏమైనా మిస్టేక్ ఉంటే కామెంట్ లో తెలియజేయండి, నెక్స్ట్ టైం చేయకుండా చూసుకుంటాం. అండ్ అన్నవారంటే సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎదగాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మమ్మల్ని అయితే ఇప్పుడు మర్చిపోవద్దు. 100% అన్న, మీరు కూడా మంచి ఇంటర్వ్యూ చేస్తున్నారు, చూస్తున్నాము. మీరు మీ ద్వారా కూడా కొంత వైరల్ అవుతున్నారు, అలాగే మీరు కూడా ఇంకా మంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.